నమస్కారం అండి. నేను మీ నండూరి రవికుమార్‌ని. రియల్ భూమి వీక్షకులకు పునఃస్వాగతం. ఈరోజు చాలామంది అడుగుతున్నారు. ప్రైసెస్ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ ప్రైసెస్ హైదరాబాద్‌లో 2025 అంటే ఈ సంవత్సరంలో కూడా పెరుగుతున్నాయా? అని చెప్పి అడగటం జరుగుతోంది. అయితే ఇక్కడ మనకేంటంటే రిలయబుల్ ఇన్ఫర్మేషన్ కొన్ని సోర్సెస్ నుంచే వస్తుంది. అందులో ఒకటి మనకి క్రిసిల్ ఒకటి. ఎనరాక్ వాళ్ళొకళ్ళు, జేఎల్ఎల్ వాళ్ళు ఇంకొకళ్ళు. ఇలా ఈ వాళ్ళంతా ఏంటంటే ప్రాపర్టీస్ నేషనల్ లెవెల్‌లో మొత్తం ఆల్ ఓవర్ ఇండియా కంపైల్ చేసి వాళ్ళు మనకి డేటా ఇవ్వటం జరుగుతుంటుంది. అలా డేటా ఇచ్చిన దానిలో ఇప్పుడు మనం చూస్తున్న ప్రకారంగా క్రిసిల్ వాళ్ళు చెప్పిన ప్రకారంగా హైదరాబాద్‌లో 2025లో కూడా రేట్లు బాగానే పెరుగుతున్నాయి. అయితే ఇదివరకటితోటి పోల్చకుండా చూస్తే ఇప్పుడు ఏరియాస్ పర్టిక్యులర్‌లీ షిఫ్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ మనకి గవర్నమెంట్ మారింది అందరికీ తెలిసిందే కదా! రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత లుక్ ఈస్ట్ అన్నది లాస్ట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసినప్పటికీ పెద్దగా అక్కడ ప్రగతి సాధించలేకపోయారు. కానీ ఇప్పుడు లుక్ ఈస్ట్ అటువైపు మనకు ఎక్కువగా ఉప్పల్ వైపు అండ్ సౌత్ విజయవాడ అండ్ శ్రీశైలం హైవే ఈ 2 ప్లేసెస్‌లో విజయవాడ హైవే గాని, శ్రీశైలం హైవే గాని, బెంగుళూరు హైవే గాని ఈ 3 సెంటర్స్ అటువైపుకి సెంటర్‌గా సౌత్‌గా పెట్టుకుంటే, ఇటువైపు ఈస్ట్ పెట్టుకుంటే ఈ ప్లేసెస్ అన్నిట్లో కూడా రేట్లు అప్ టు 10% ఆల్రెడీ గ్రోత్ విట్‌నెస్ చేసాయి. 2025 ఒక్కదానిలోనే మనం మాట్లాడుకుంటున్నాం అన్నమాట. అంటే ఈ 6 నెలల్లో వీళ్ళ డేటా ప్రకారంగా ఈ ఏరియాస్‌లో ఎక్కువ రేట్లు పెరిగాయి. వేరేయాజ్ మనకి ప్రామినెంట్ వెస్ట్ సైడ్ మనకంటే కుక్కడపల్లి, మియాపూరు, ఇటువైపు గచ్చిబౌలి ఈ ప్లేసెస్‌లో చూస్తే 4-5% పెరిగాయి. యాజ్ కంపేర్డ్ టు ఆ ప్లేసెస్ చూస్తే ఇక్కడ తక్కువ పెరిగాయి. మందకొడ్డిగా సాగుతున్నాయి వ్యవహారాలు ఇక్కడ. మందకొడ్డిగా సాగుతున్నాయి. ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువగా జరుగుతున్నాయి. హై ఎండ్‌లో ట్రాన్సాక్షన్స్ ఊబర్ లగ్జరీ వాళ్ళకి అంటే డబ్బు విలువ లేని వాళ్ళకి 100,00,00,000 ఉన్నవాడికి 10,00,00,000 నథింగ్. అలాంటి వాళ్ళకి మాత్రమే ఊబర్ లగ్జరీ సెగ్మెంట్‌లో మాత్రమే ఈ రోజున హైదరాబాద్‌లో ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. ఎవరికైతే మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారో ఎప్పుడు మనం చెప్పుకునేటువంటి సామాన్య మానవుడు 1,00,00,000 ఇళ్ళు చూసుకొని 1,00,00,000, 1.5 క్రోర్స్ మధ్యనే వాళ్ళకి కావాల్సిన సెగ్మెంట్ వాళ్ళకి. వాళ్ళకి కావాల్సినటువంటి రేట్లల్లో ఈ రేట్లల్లో ఇక్కడ ఇల్లు కట్టట్ల. ఇక్కడ చాలా యాంబిషియస్‌గా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. ఒక ప్రాజెక్ట్‌లో అయితే 15,000 ఎస్ఎఫ్‌టి ఒక ఫ్లాట్. అలాంటి ప్రాజెక్ట్స్ అలాంటివి 6,000 ఎస్ఎఫ్‌టి, 5,000 ఎస్ఎఫ్‌టి, 4,000 ఎస్ఎఫ్‌టి అలాంటి ప్రాజెక్ట్స్ అన్నిట్లోనూ చాలా స్లోగా ఉంది. ఎందుకంటే డిమాండ్ లేదు. ఇక్కడ మిస్ మ్యాచ్ వచ్చేసింది. అందువల్ల మీరంతా తెలుసుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్‌కి ఉన్నటువంటి బ్లెస్సింగ్స్ అలాగే ఉన్నాయి. అంటే ఏంటి అన్ని కంపెనీలు, అన్ని ఎంఎన్‌సీస్ ఇక్కడే ఉన్నాయి. ఆ ఎంఎన్‌సీస్ అన్నీ కూడా సరైన సమయానికి వాళ్ళు ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి వీలుగా థౌసండ్స్ ఆఫ్ ఏకర్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఏకర్స్ ల్యాండ్ వాళ్ళకి ఆల్రెడీ అలొకేషన్ జరిగింది. అందులో వాళ్ళు ప్రిమైసెస్ కట్టుకొని పెట్టుకున్నారు. మనకిప్పుడు టెక్ మహేంద్ర యూనివర్సిటీ ఉందనుకోండి. పాతకాలంలో అది సత్యం డెవలప్‌మెంట్ సెంటర్ అని చెప్పి అది ఉండేది 107 ఏకర్స్‌లో ఉంది. హార్డ్‌లీ 10 ఏకర్స్‌లో కూడా బిల్డింగ్స్ లేవు. అంటే వాళ్ళు ఎంత ఎక్స్‌పాండ్ అవ్వచ్చు. అదే విధంగా మన పూచారంలో ఇన్ఫోసిస్, అదే విధంగా మిగతా అన్నీ ఏవైతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఉన్నాయో అక్కడ కూడా పెద్ద పెద్ద క్యాంపస్‌లు ఆల్రెడీ నిర్మించున్నారు. ఇంకా అతి పెద్ద క్యాంపస్‌లు కూడా అక్కడ ఎక్స్‌పాండ్ చేసుకోవడానికి వీలుగా ఉంది. సో, అది కార్పొరేట్స్ వాళ్ళ స్ట్రాటజీ ప్రకారంగా వాళ్ళు వెళ్తున్నారు. గ్లోబల్‌గా కూడా పరిస్థితులు బాలేవు కాబట్టి పెద్దగా ఎక్స్‌పాన్షన్స్ ఇప్పుడు జరగట్ల. అయినప్పటికీ హైదరాబాద్‌కి ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్‌కి, ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది తెలుగు వాళ్ళు యువతల అండ్ నార్త్ వాళ్ళు కూడా ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నారు. వాళ్ళంతా కూడా క్వాలిఫైడ్ కాంపిటెంట్ పీపుల్ కాబట్టి సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్ కాబట్టి ఇక్కడ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ జీసీసీస్ హబ్ అయిపోయింది హైదరాబాద్. ఇవాళ జీసీసీ హబ్ అయిపోయింది. నేషనల్ లెవెల్‌లో, ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా జీసీసీ హబ్‌కి హైదరాబాద్ డెస్టినేషన్‌గా అయిపోయింది. ఇక్కడ ఉన్నటువంటి క్వాలిఫైడ్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌కి ఏమాత్రం కూడా ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీస్ తగ్గలేదు. అదేవిధంగా స్టార్టప్ కల్చర్ కూడా చాలా బాగా పెరిగిపోయింది. పిల్లలు చాలామంది స్టార్టప్స్ ఇదివరకు ఓన్లీ వి హబ్, టీ హబ్ అనుకుంటే ఇప్పుడు డ్రాపర్స్ స్టార్టప్ హౌస్ అని తర్వాత ఎక్కడ పడితే అక్కడ మనకి స్టార్టప్ మీటింగ్స్, స్టార్టప్ ఆ ఎన్విరాన్మెంట్ ఆ ఒక ఈకోసిస్టమ్ వచ్చేసింది. ఇక్కడ ఇన్వెస్టర్స్ కూడా చాలామంది వచ్చున్నారు. సో, కాబట్టి ఇక్కడి నుంచి కూడా ఇన్వెస్టర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ కొత్త కొత్త రకరకాలైనటువంటి స్టార్టప్స్ వస్తున్నాయి కాబట్టి ఇది ఇట్ హాస్ బికమ్ ఎ ల్యాండ్ ఇంకా స్టిల్ ఏ హబ్ ఫర్ ఆపర్చునిటీస్, హబ్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్. ఇదివరకు గతంలో మనం చెప్పుకున్నాం. హైదరాబాద్ హబ్ ఫర్
ఫార్మా, ఐటీ, మ్యానుఫ్యాక్చరింగ్, టెక్స్టైల్స్ అన్నీ ఉన్నాయి. దానికి తోడు ఇవి కొత్తవి యాడ్ అయినాయి. ఇకోసిస్టమ్‌లో కొత్తవి కూడా యాడ్ అయినాయి. గవర్నమెంట్ పరంగానే కాకుండా ప్రైవేట్ సంస్థలు కూడా ఇట్లాంటి వాటితోటి ముందుకొస్తున్నాయి. కాబట్టి నేను చెప్పేదేంటంటే ఎవరైనా సరే లాంగ్ టర్మ్ వ్యూ తీసుకుంటే, లాంగ్ టర్మ్ అంటే మినిమమ్ 5 ఇయర్స్ వ్యూ తీసుకుంటే ఈ హైదరాబాదు డెఫినెట్లీ ఇట్ విల్ గివ్ యూ వెరీ గుడ్ రిటర్న్స్. ఒరిజినల్‌గానే నేను చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది భాగ్యనగరం. ఇక్కడ ఉన్న వాతావరణం అన్నిటికంటే మించి ఇక్కడున్న వాతావరణం ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఈవినింగ్ అయ్యేటప్పటికి మనందరికీ కూడా ఇక్కడ చక్కటి వాతావరణం ఎలా ఉన్నా సరే పొల్యూషను, క్లైమేటు ఏ రకంగా ఉన్నా పగలంతా ఎలా ఉన్నా ఈవినింగ్ 6:30, 7 అయ్యేటప్పటికి మనకి కూల్ అయ్యేటువంటి వాతావరణం, సమ్‌టైమ్స్ చిల్ అయ్యేటువంటి వాతావరణం చాలా చల్లగా కూడా ఇక్కడ ఉంటుంది. కాబట్టి ఈ ఈ వాతావరణం దొరకడం చాలా కష్టం. అందువల్ల హైదరాబాద్ రిమైన్స్ ఏ హాట్ డెస్టినేషన్ ఫర్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్. ఎవరైనా ఫస్ట్ హోమ్ బయర్స్ ఉన్నారు. ఇప్పుడే జర్నీ స్టార్ట్ చేస్తూ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్ జర్నీలో హైదరాబాద్ షుడ్ బి ఆన్ టాప్ ఆఫ్ యువర్ రాడార్. ఓకేనా? మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నమస్కారం.